ఎవరితోనూ అత్యంత సన్నిహితంగా ఉండవద్దు. ఎందుకంటే వారి ప్రవర్తనలో ఏ చిన్న మార్పు వచ్చినా అది నిన్ను ఎంతగానో బాధిస్తుంది. మనం ఎంతగా అభిమానించినా, ఎంతగా ప్రేమించినా, అలాగే ఎంతగా నమ్మకం చూపినా కొంతమంది దృష్టిలో మనం ఎప్పుడూ కూడా పరాయి వాళ్ళమే. ఒకరిని కించపరిచి తమని గొప్పగా చూపించుకోవడం బలహీనుల లక్షణం. అందరూ బాగుంటే చాలు మనకు మంచి జరుగుతుంది అనుకోవటం బుద్ధిమంతుల లక్షణం. నువ్వు మౌనంగా ఉండటం అనేది మూసి ఉన్న పుస్తకం లాంటిది. ఎక్కువగా నువ్వు మాట్లాడుతున్నావు అంటే ఎదుటివారికి నిన్ను చదివే అవకాశం ఇస్తున్నట్లే. విజయమే జీవితం కాదు, అలాగే ఓడిపోవడం అంటే అన్నీ కోల్పోవడం కాదు. గెలుపు అలాగే ఓటములను సమానంగా స్వీకరించడమే జీవితం అంటే. మనలో మార్పు అనేది చాలా సహజం. ఎలా మారాలి అన్నది వివేకం చెప్తుంది, అలాగే ఎప్పుడు మారాలి అన్నది అనుభవం చెప్తుంది. అసలు ఎందుకు మారాలి అన్నది అవసరం చెప్తుంది.